వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. దీంతో విడతల వారీగా పలువురు స్వదేశానికి తిరిగొచ్చారు. త్వరలో మరికొంతమంది భారతీయులను వెనక్కి పంపనున్నారు. ఇంతకీ ఎంతమంది భారతీయులు తిరిగి రానున్నారు? అమెరికా చర్యలతో భారత్ రియాక్షన్ ఏంటి? భారత్కు తరలి వస్తున్న వారిలో ఎక్కువ మంది ఏ రాష్ట్రానికి చెందినవారు? లెట్స్ వాచ్ దిస్ వీడియో. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డిపోర్టేషన్ పేరుతో అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలకు వలసదారులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. భారత్కు కూడా గత నెలలో ప్రత్యేక విమానాలొచ్చాయి. అయితే ఈ అక్రమ వలసదారుల తరలింపు ఇప్పటితో ఆగిపోలేదు. ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను అమెరికా భారత్కు తిరిగి పంపించేయనుంది. డిపోర్టేషన్ పై భారత్ పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ కీలక విషయాలను చెప్పింది. అవేంటి? త్వరలో మరో 295 మంది భారతీయులను వెనక్కి పంపించినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అక్రమ వలసల అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా భారత్కు పంపించిన వలసదారుల పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరుపైన కేంద్రం స్పందించింది. దీనిపై తమ ఆందోళనను అగ్రరాజ్యానికి తెలియజేసినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 5న భారత్కు పంపించిన అక్రమ వలసదారులకు, ముఖ్యంగా మహిళలకు సంకెళ్లు వేసిన అంశాన్ని అమెరికా వద్ద లేవనెత్తినట్టు తెలిపింది. దీనికి అగ్రరాజ్యం కూడా సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించింది. భారత్ ఆందోళనల తర్వాత ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో పంపించిన వలసదారుల్లో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని అమెరికా ధృవీకరించింది. వలసదారులు స్వదేశానికి చేరుకున్న తర్వాత వారితో చర్చించి మన అధికారులు కూడా దీన్ని నిర్ధారించుకున్నారు. ఇక అమెరికాలో చట్ట వ్యతిరేకంగా నివాసం ఉంటున్న వారిలో మరో 295 మంది భారతీయులు త్వరలోనే స్వదేశానికి రానున్నారు. ప్రస్తుతం సంబంధిత ఏజెన్సీలు వారి వివరాలను పరిశీలిస్తున్నాయని విదేశాంగ శాఖ తమ సమాధానంలో పేర్కొంది. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు 388 మంది భారత అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో అగ్రరాజ్యం వెనక్కి పంపింది. వీరిలో అత్యధికంగా 40% మంది పంజాబ్ వాసులు కాగా 34% హర్యానాకు చెందిన వారు ఉన్నారు. అయితే వీరి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించి పంపడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కేంద్రం కూడా స్పందించింది. మరోవైపు ఈ డిపోర్టేషన్ ప్రక్రియ కొన్నేళ్ల నుంచి సాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 2009 నుంచి 2024 వరకు దాదాపు 15,500 మందిని అమెరికా వెనక్కి పంపించినట్టు గుర్తు చేసింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని తెలిపింది. అటు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా జనవరి 2025లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా నుంచి భారత్కు డిపోర్టేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్లో భాగం. ఫిబ్రవరి 2025లో మొదటి దశ ప్రారంభమైంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం 2009 నుంచి 2024 వరకు 15,756 మంది భారతీయులను అమెరికా నుంచి డిపోర్ట్ చేసింది. పోర్ట్ అవుతున్న భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. ఫిబ్రవరి 5న అమృత్సర్లో దిగిన విమానంలో 104 మందిలో ఎక్కువగా పంజాబీలు ఉన్నారు. ఈ రాష్ట్రాల నుంచి అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి.